భక్తి పేరుతో అమ్మాయిలను లొంగదీసుకునే దొంగ బాబాల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఎంతమంది దొంగ బాబాలకు శిక్షలు పడుతున్నా కొంతమంది ఇంకా దారికి రావడం లేదు. ఎక్కడో ఒకచోట దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. రోజుకు బాబా లీలలు వెలుగు చూస్తున్నాయి. భక్తి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న మరో భాగోతం బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ దొంగ అఘోరా బాబా రాసలీలలు బయటికి వచ్చాయి. అఘోరా పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అతని పేరు రాజేష్ నాథ్ గా తెలుస్తుంది. తాజాగా అతను ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకర చాటింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఒక రూమ్ బుక్ చేశాను, ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామని చాటింగ్ లో పేర్కొన్నాడు. అయితే ఓ అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలతో 2024 ఏప్రిల్లో రాజేష్ నాథ్ వద్దకు వెళ్ళింది. తన సమస్యలు చెప్పుకుని పరిష్కారం చెప్పమంటే నీ సమస్యలన్నీ తీరుస్తానని ఏప్రిల్ 20 నుంచి బాధితురాలితో రాజేష్ నాథ్ చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి లైంగిక జీవితం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఒక న్యూడ్ వీడియో పంపి ఇలా చేయాలంటూ కూడా అసభ్యంగా చాట్ చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. అఘోరా బాబా రాజేష్ నాథ్తో తనతో చేసిన చాట్ మొత్తాన్ని బయటపెట్టింది. రాజేష్ నాథ్ని తనలా ఎవరూ మోసపోవద్దంటూ పేర్కొంది. చాలా మంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేశాడని, అందరినీ రాజేష్ నాథ్ బారి నుంచి కాపాడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అఘోరా పీఠం పేరుతో కోట్లు దండుకుంటున్నాడని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది.